హలో గైస్, నిన్నటి ఎపిసోడ్ చూశాం కదా. సో సంజన అయితే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్సీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సంజన కెప్టెన్సీ అవుతుందని ఎవరికి గెస్ చేయలేదు. ఎందుకంటే తను అంటే హౌస్లో చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే తను ఎప్పుడు ఏదో ఒకటి గొడవ చేస్తుంది, గొడవ చేసి ఏదో ఒక పని చేస్తుంది, పెళ్ళి సైలెంట్ కూర్చుంటుంది. సో తన వల్ల హౌస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, గొడవలు జరుగుతూ ఉంటాయి. సో నిన్న ఏం జరిగిందంటే బిగ్ బాస్ సంజనను లోపలికి పిలిచాడు. పిలిచి తన గురించి అడిగాడు, ఏం జరుగుతుంది, ఎలా ఆడుతున్నాడు అడిగాడు. దాని తర్వాత ఏం చెప్పాడంటే 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు అనమాట. అది అలాగే సృష్టి వర్మ చెప్పింది, ఎమ్మెన్యేల్ పేరు చెప్పింది. సో వీళ్ళు 5 మెంబర్స్ కలిపి సో మొత్తం తీసుకుంది తనతో పాటు. దీంట్లో మొత్తముగా గేమ్ అయితే ఆడారు. బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టాడు. సో ఆ గేమ్లో అయితే తనకు సపోర్ట్గా దమ్ము తనుజని తీసుకున్నారనమాట. సో దమ్ము సృజన్ తీసుకున్నారు. సో తను అయితే గెలిచిన గేమ్లో. సో ఆ విధంగా అయితే సంజన కెప్టెన్సీ అయిపోయింది. సో తను కెప్టెన్సీ అవుతుంది ఎవరికి గెస్ట్ చేయలేదు అసలు. నిజంగా మరి మరి తను కెప్టెన్సీ అయితే మరి ఏ విధంగా చేస్తుందో, మరి తను హౌస్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో చూడాలి. మరి చాలా మంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు తను కెప్టెన్సీ ఎలా ఉంటుందో అని. థ్యాంక్ యూ.